మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పడింది. అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చేప ఉంది. ఆ చేప ఎవరు? ఆవిడ ఒక అప్సరస. ఉపరిచర వసువు యొక్క వీర్యం 2 బిందువులు నీటిలో పడుతుండగా 2 చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది. అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల 2 బిడ్డలు పెరిగారు. ఈ చేప 10 నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది. ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పైకొచ్చారు. వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు, ఆడపిల్ల పేరు మత్స్యగంధి.